హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ అదిరిపోయే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది తయారు చేసుకునే విధానం. ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకుని, ఒక టమాటో తీసుకున్నాను, ఒక మీడియం సైజు. అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసానండి. ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇంకా నేను 4 ఎగ్స్ వేస్తున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి పెట్టుకోవాలి. సో ఎగ్ మిక్సర్ రెడీ అయిపోయింది. స్టవ్ పైన పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. బ్రెడ్ పీసెస్ ఇలా ఎగ్ మిక్సర్లో డిప్ చేసుకుని ఇలా పాన్లో వేసేసుకోవడమే. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. వేరే సైడ్కి ఫ్లిప్ చేద్దాం. ఇది బాగా రోస్ట్ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం స్టార్టింగ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసాం కదా, మళ్ళీ వేయనవసరం లేదు. సో అదే ఆయిల్లో ఇంకో బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దీన్ని కూడా డిప్ చేసుకుని ఈ పాన్లో వేసేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి బ్రెడ్ ఆమ్లెట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం లేనప్పుడు చాలా ఫాస్ట్గా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. సో ఇది కూడా బాగా రోస్ట్ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంత ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకున్నాం కదా. టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.